ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం అంతటా హాట్ టాపిక్ గా మారింది. వారి ఇంటి గుట్టు ఇప్పుడు బయటకొచ్చింది. అన్నదమ్ములు, తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఆస్తి వివాదం పెద్ద సంచలనంగా మారింది. జల్పల్లిలోని ఇంట్లో మోహన్ బాబు, మనోజ్ కు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ పోలీసుల వరకు వెళ్లింది. సోమవారం నుండే మోహన్ బాబుపై మనోజ్ పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. తాజాగా జల్పల్లి ఇంటి నుండి మనోజ్ ను బయటకి వెళ్లిపోమని తన బౌన్సర్లతో పాటు తనను కూడా బయటకి పంపించేశారు మోహన్ బాబు. దీంతో ఆ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవటానికి అక్కడికి వెళ్లిన మీడియాపై కూడా దాడి జరిగింది. కొన్ని గంటల క్రితం తమకు న్యాయం కావాలంటే మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి పలువురు పై అధికారులను కలవటానికి వెళ్లారు. వారు తిరిగొచ్చేసరికి మంచు విష్ణు తన బౌన్సర్లతో కలిసి గేటు మూయించాడు. లోపలికి రానివ్వకపోతే ఊరుకునేది లేదంటూ గేట్లు తెరవని చెప్పటానికి మంచు మనోజ్ ప్రయత్నించాడు. కానీ విష్ణు తరపున బౌన్సర్లు మనోజ్ మాట వినలేదు. దీంతో మనోజ్ తన బౌన్సర్లతో కలిసి గేట్లను బద్దలు కొట్టాడు. అదే సమయంలో కొందరు మీడియా వ్యక్తులు కూడా ఇంట్లోకి వెళ్లారు. మంచు మనోజ్ ఒకేసారి గేట్లు తెరిచేసరికి కొందరు మీడియాకు సంబంధించిన సిబ్బంది కూడా ఇంట్లోకి వెళ్లారు. వెంటనే మోహన్ బాబు బయటకొచ్చి మీడియాపై స్వయంగా దాడి చేశారు. ఒకరి చేతిలో ఉన్న మైక్లు లాక్కొని బుర్రలు పగిలేలా కొట్టారు. మోహన్ బాబు మాత్రమే కాదు, అక్కడ ఉన్న సెక్యూరిటీ, బౌన్సర్లు అందరూ కలిసి మీడియాపై దాడి చేశారు. దీంతో పలువురికి గాయాలైనట్టు సమాచారం. మనోజ్ తో పాటు లోపలికి వెళ్లిన మీడియా సిబ్బందిని బయటకి పంపించే క్రమంలో కొందరు కింద పడిపోయినా కూడా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోకుండా దౌర్జన్యంగా వారిని బయటకు తోసేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకొచ్చాయి. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య మొదలైన గొడవను ఆపటానికి మంచు లక్ష్మి సోమవారమే జల్పల్లిలోని ఇంటి వద్దకు చేరుకున్నారు. కానీ ఆమె మీడియా ముందు మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మంచు విష్ణు సైతం అమెరికా నుండి వెంటనే ఇండియాకు వచ్చారు. ఇది తమ కుటుంబ సమస్య అని, త్వరలోనే పరిష్కారమవుతుందని మోహన్ బాబు, మంచు విష్ణు హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద నెలకొన్న పరిస్థితి చూస్తూ ఉంటే ఈ గొడవ ఇప్పట్లో తీరేలా లేదని అనిపిస్తోంది. ప్రస్తుతం మంచు మనోజ్ ఇంటి లోపలికి వెళ్లాడు కాబట్టి ఇకపై ఏం జరుగుతుందో చూడాలి.